నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లాను పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దుతాం. జిల్లా అభివృద్ధిపై నిర్మాణాత్మక చర్యలకు జన్మభూమి మంచి వేదిక. పరిశ్రమల స్థాపనతో జిల్లాను ఆదర్శంగా నిలుపుతాం. కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న. రాష్ట్రంలో విద్యుత్ సంస్థల పనితీరు భేష్. జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించాం. విద్యుత్ వినియోగదారుల సంతృప్తి శాతం పెరిగింది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ జి భవానీ ప్రసాద్. రాష్ట్రంలో పాదయాత్ర ముగించుకొని తిరుపతికు చేరుకున్న వైఎస్ జగన్. ఘనంగా స్వాగతం పలికిన పార్టీ నాయకులు, అభిమానులు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు కాలినడకన చేరుకున్న వైసీపీ అధినేత. మీడియా రంగంలో కృష్ణతేజ ఛానల్ నూతన వరవడిని అనుసరిస్తోంది. మరింతగా ప్రజల ఆదరణ పొందాలని కాంక్షిస్తున్నాం. కృష్ణతేజ క్యాలెండర్ ఆవిష్కరణలో కలెక్టర్ ప్రద్యుమ్న, టీడీపీ నేతలు. భోగి పండుగకు రోడ్లలో మంటలు వేయకండి. దగ్గరలోని మట్టి ప్రదేశాల్లో మంటలు వేసుకోండి. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. కార్పొరేషన్ కమిషనర్ విజయరామరాజు. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లాను పారిశ్రామిక వాడ జిల్లాగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. గురువారం చిత్తూరు నగరంలోని ఎస్టేట్ నందు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 6వ విడత జన్మభూమి కార్యక్రమంలో భాగంగా పరిశ్రమలు, ఉపాధి, నైపుణ్య అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లా అభివృద్ధిపై నిర్మాణాత్మకమైన చర్చలు జరపడానికి జన్మభూమిని మంచి వేదికగా మలుచుకున్నారు. ఇందులో భాగంగా పరిశ్రమల అభివృద్ధి, నైపుణ్య అభివృద్ధిపై చర్చించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. చిత్తూరు జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పి తద్వారా జిల్లాను దేశంలోనే ఆదర్శవంతంగా నిలపడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే అనేక పరిశ్రమలు జిల్లాకు వచ్చాయని అన్నారు. చిత్తూరు జిల్లాపై అనేక రకాలుగా రోడ్లను అభివృద్ధి చేశామని, తద్వారా అన్ని విధాలుగా పురోభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 80,000 మందికి పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలోనూ అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఆర్థికంగా ఎదగాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ షఫీ అహ్మద్, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ రాము, తెలుగు ఛాంబర్ ఆఫ్ కామర్స్ పరిశ్రమల చైర్మన్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. సహజంగానే మీరు మున్సిపాలిటీలు ఉన్నారు కాబట్టి వార్డులో మీరు గ్రామ పంచాయతీకి పోతే ఇవన్నీ చక్కగా రాస్తున్నారు. కానీ వార్డులో ఇప్పుడిప్పుడే మొదలైంది. ప్రతి వార్డులో ఒక గోడ వెతుక్కోవాలా, ముందు ఆ గోడలో రాయాలా. ఈరోజు గ్రామ సభ వేరే చోట జరుగుతున్నప్పటికి కూడా, వార్డు సభ వేరే చోట జరుగుతున్నప్పటికి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఎందుకు పెట్టడం జరిగిందంటే ఈరోజు పరిశ్రమ అనేది అంశం పైన డిస్కషన్. మరి అనేక విషయాలు చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకంగా ఈ రోజు పరిశ్రమల పైన ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రేణిగుంట రైల్వే స్టేషన్లో భారీ ఎత్తున స్వాగతం లభించింది. ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని దర్శనం కోసం ఇచ్చాపురం నుంచి డోరంటు ఎక్స్ప్రెస్ రైల్లో గురువారం ఉదయం రేణిగుంట రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. జననేత జగన్ కు భారీ స్వాగతం పలికేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. వివిధ రకాల వాయిద్యాలతో కార్యకర్తల నినాదాలు, బాణాసంచాల నడుమ జగన్ కు ఘన స్వాగతం పలికారు.
అభిమానం జగన్పై పూలవర్షం కురిపించారు. అడుగడుగున స్వాగతం పలికారు. రోడ్డుకి ఇరువైపులా స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్ ప్రాంగణం మొత్తం జనంతో కిక్కిరిసింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, బియ్యపు మధుసూదన్ రెడ్డి, పాలగిరి ప్రతాప్ రెడ్డి, ఆదిమూలం, భక్తిమాల తిరుమల్ రెడ్డి, సిద్దగుంట సుధాకర్ రెడ్డి, హరి, సిద్దారెడ్డి పాల్గొన్నారు. అనంతరం రోడ్డు మార్గం గుండా నేరుగా తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలోని పార్టీ నాయకులతో సమాలోచన జరిపారు. పద్మావతి అతిథి గృహంకు చేరుకున్న జగన్ను కలిసేందుకు పార్టీ నాయకులు పోటీపడ్డారు. ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సభకు జనం లేరంటూ వ్యాఖ్యలు చేసిన ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సభా ప్రాంగణానికి వచ్చి ఉంటే జనం కిందేసి తొక్కుంటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వైసీపీ మహిళా అధ్యక్షురాలు రోజా. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న రోజా వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల రోజా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై ధ్వజమెత్తింది. చంద్రబాబు వంచన, ప్రజా వ్యతిరేక పాలనపై జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా ముగిసిందని అన్నారు. ఈ యాత్రకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించిందని, ప్రజల నినాదాలతో సభా ప్రాంగణం దద్దరిల్లిపోయిందని రోజా అన్నారు. 5 సార్లు ఓడిపోయిన సోమిరెడ్డి మంత్రి పదవిని చేపట్టేందుకు సిగ్గుపడాలని, తాము అసెంబ్లీకి రాకపోయినా జీతాలు పొందుతున్నామని ప్రకటనలు చేస్తున్న సోమిరెడ్డి వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలను వారి పార్టీలోకి తీసుకుని రాజీనామా కూడా చేయించకుండా మంత్రి పదవులు కట్టబెట్టినందుకు టీడీపీ ప్రభుత్వం సిగ్గుపడాలని రోజా విమర్శించారు. జగన్పై జరిగిన దాడి కేసు ఎన్ఐఏకు బదిలీ కావడంతో ఈ హత్యాయత్నానికి సహకరించిన టీడీపీ నేతలంతా జైలుకు వెళ్లే సమయం తొందరలోనే ఉందని రోజా చెప్పారు. ఈ రోజుకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు అందరూ కూడా వారి వారి కాన్స్టిట్యున్సీలో ప్రజలకు అండగా ఉంటూ ప్రజలకి భరోసా ఇస్తూ వారి సమస్యల్ని దూరం చేయడంలో ఏ విధంగా పనిచేస్తున్నారో తెలుసుకుంటే మంచిదని కూడా తెలియజేసుకుంటూ ఇక రైతుల గురించి గొప్పగా మాట్లాడారు నిన్న సోమిరెడ్డి గారు. ఈరోజు రైతు బాంధవుడు రాజశేఖర్ రెడ్డి గారు, రైతుల గురించి ఆలోచించేది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రైతు భరోసాతో ఆయన ఏ విధంగా రైతుల జీవితాలని వెలుగు తీసుకురావాలనుకున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అలాగే రాజశేఖర్ రెడ్డి గారికి వచ్చింది రైతులకి ఫ్రీ కరెంట్ ఇవ్వాలని, రైతు పిల్లలకి మరి ఫీజు రియంబర్స్మెంట్తో పెద్ద చదువులు చదివించాలని. కానీ చంద్రబాబు నాయుడుకి ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకోవటమే కానీ రైతుల గురించి ఏ రోజైనా ఏమైనా చేశాడా అంటే వ్యవసాయం దండగాని తన బుక్కులో రాసుకున్న పెద్ద మనిషి. ఈరోజు ఆయన మంత్రులు వ్యవసాయం గురించి మాట్లాడుతుంటే చాలామంది నవ్వుతున్నారు. కాబట్టి మనం మాట్లాడే మాటలకి చేసే పనులకి పొంతన ఉందా అనేది ఒకసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇక మీదట మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు చేసిన అటాక్ వల్ల ఏదైతే వైజాగ్ ఎయిర్పోర్ట్లో తప్పించుకోవాలన్న ప్రయత్నం చేశారో ఎన్ఐఏకి ఈ కేసు మరి విచారణకి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి దాంట్లో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. దానికి రెడీగా ఉండండి. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో సిటీ కేబుల్ కృష్ణతేజ కేబుల్ నెట్వర్క్ ముందున్నదని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిలా పనిచేస్తూ పథకాల అమలును ప్రజల్లోకి తీసుకెళ్లడంను ఆయన అభినందించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ పనిచేస్తున్నదని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. సిటీ కేబుల్ కృష్ణతేజ కేబుల్ నెట్వర్క్ ముద్రించిన 2019 న్యూ ఇయర్ క్యాలెండర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా ముద్రించిన క్యాలెండర్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా వార్తలను సేకరించి ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నారని తెలిపారు. మరింతగా వార్తలు సేకరించి ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ కృష్ణతేజ ప్రేక్షకులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిత్తూరు సిటీ కేబుల్ కృష్ణతేజ న్యూస్ రిపోర్టర్ అశోక్ కుమార్ పాల్గొన్నారు. సిటీ కేబుల్ కృష్ణతేజ ప్రేక్షకులకు అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. సిటీ కేబుల్ కృష్ణతేజ వాళ్ళు తీసుకొచ్చినటువంటి క్యాలెండర్ ఇది. మరి స్థానికంగా ఉన్నటువంటి న్యూస్ ఐటమ్స్ ఏమైతే ఉన్నాయో మరి లోకల్ ఛానల్స్ సిటీ కేబుల్ అంతా కూడా బాగా కవర్ చేస్తున్నారు. ఇంకా బాగా కవర్ చేసి ప్రజల్లో ఇంకా అవగాహన పెంచాలని నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. సిటీ కేబుల్ కృష్ణతేజ కేబుల్ నెట్వర్క్ మీడియా రంగంలో నూతన వరవడితో వార్తలను ప్రజల్లోకి తీసుకొస్తున్నదని తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలిపారు. ప్రజా ఆదరణ పొందుతున్న సిటీ కేబుల్ కృష్ణతేజ మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని ఆకాంక్షించారు. సిటీ కేబుల్ కృష్ణతేజ కేబుల్ నెట్వర్క్ ముద్రించిన 2019 న్యూ ఇయర్ క్యాలెండర్ను గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ కేబుల్ నెట్వర్క్ నందు సిటీ కేబుల్ కృష్ణతేజ తనదైన శైలిలో ప్రజలకు ఎల్లవేళలా వార్తలను అందిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి అవగాహన కల్పిస్తున్నదని అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ముద్రించిన క్యాలెండర్ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్, ఎమ్మెల్యే సత్యప్రభ, నగర మేయర్ కటారి హేమలత, వైవి రాజేశ్వరి, తెలుగు యువత జిల్లా కార్యదర్శి రాజేష్, తెలుగుదేశం పార్టీ నేత కటారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలతో కృష్ణతేజ సిటీ కేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. చాలా పెద్ద అక్షరాలతో దాంట్లో అన్ని వివరాలు కూడా బాగా పొందుపరిచారు. తప్పకుండా కూడా ఈ క్యాలెండర్తో పాటు కృష్ణతేజ సిటీ కేబుల్ కూడా చూసి చిత్తూరులో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలు చూసి ఆనందించాలా. ఈ 2019 సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా మరి 2019 ఎన్నికల వేళ కూడా మీరు నిజమైన వార్తల్ని ప్రచురిస్తారని కూడా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నిస్తుందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా చిత్తూరు నగరంలో పలు సభలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పనిచేస్తున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. గురువారం జన్మభూమి కార్యక్రమంలో భాగంగా 9వ డివిజన్ కొంగారెడ్డిపల్లెలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధి జరిగినప్పుడే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని వివరించారు. గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తరలివచ్చాయని తెలిపారు. చిత్తూరు జిల్లాలో దేశ విదేశీ కంపెనీలతో పాటు పలు కార్పొరేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టాయని వివరించారు. వ్యక్తిగతంగా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూడా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యప్రభ, ఎమ్మెల్సీ దొరబాబు, మేయర్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్ సుబ్రహ్మణ్యం, ఆర్డీఓ మల్లికార్జున, నగర్ మేయర్ ఓబులేసు, కార్పొరేటర్ లలిత, యువరాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇలా మనకి ఒక కార్పొరేషన్ ఏలాంటి ఫండ్స్ వస్తాయో అన్ని ఫండ్స్ కూడా ఈ వార్డులో డెవలప్మెంట్స్ కి పెట్టడం కూడా జరిగింది. ఒక మంచి పార్కు, కమ్యూనిటీ టాయిలెట్ కానివ్వండి, అన్ని కూడా మీకు వార్డులో కూడా ఎవరికి కూడా అసౌకర్యం లేదు. అన్ని రకాలుగా కూడా మనం డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మన చిత్తూరు నగరాన్ని ఇంకొక తెలంగాణ డీజీపీ మహేంద్రరెడ్డి తిరుమలేశుని దర్శించుకున్నారు. తెలంగాణ డీజీపీ మహేంద్రారెడ్డి తిరుమలేశుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న డీఐజీ వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు మహేంద్రారెడ్డిని ఆశీర్వదించగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇప్పుడు కాసేపు విరామం. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఈసీహెచ్ఎస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ, పోస్టల్, బిఎస్ఎన్ఎల్, రైల్వేస్, ఐఐటి, ఐఏఎస్ఈఆర్ ఆరోగ్య భద్రత ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ఈఎస్ఐ, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ఆపరేషన్లు ఉచితం. అత్యాధునిక పద్ధతి ద్వారా కోత కుట్టు లేకుండా లేజర్ మరియు లాప్రోస్కోపిక్ చికిత్స చేయబడును. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కార్డ్ హోల్డర్లకు క్యాష్లెస్ ఎంట్రీ. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, తిరుపతి. ఫోన్ 9006079000.
తిరిగి వార్తల్లోకి స్వాగతం. రాష్ట్రంలో విద్యుత్ సంస్థల అత్యుత్తమ పనితీరు కారణంగా జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించిందని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ జి భవానీ ప్రసాద్ పేర్కొన్నారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయ ఆవరణలో గురువారం రాష్ట్ర విద్యుత్ సలహా మండలి, రాష్ట్ర సమన్వయ మండలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఇంధన శాఖ సలహాదారు కె రంగనాథం, ఏపీ ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లు దినేష్ పరుచూరి, పి ఉమాపతి, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఎంఎం నాయక్, సీఎండీ హెచ్వై దొర, ఏపీ సీడ్కో ఎండీ ఏ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ సంస్థల స్థితిగతులను వివరించారు. ఈ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీఆర్సీ చైర్మన్ జస్టిస్ జి భవానీ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారుల సంతృప్తి స్థాయి శాతం బాగా పెరిగిందని, తద్వారా గత ఏడాది విద్యుత్ సంస్థలు జాతీయ స్థాయిలో అనేక అవార్డులను అందుకున్నాయని వివరించారు. వినియోగదారులకు నిష్పాక్షికంగా సేవలను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్రంలోనే విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికలకు పదవీ విరమణ పొందిన న్యాయమూర్తులను చైర్పర్సన్లుగా నియమించడం జరిగిందన్నారు. జాతీయ స్థాయిలో విద్యుత్ నియంత్రణ మండళ్ల పనితీరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ద్వితీయ స్థానంలో ఉండడం చాలా గొప్ప విషయమన్నారు. కాగా అంతకుముందు పాఠశాల విద్యార్థుల్లో విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించేందుకు వీలుగా విద్యుత్ శక్తి పొదుపు సమర్థ వినియోగం అనే అంశంపై రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ రూపొందించిన పుస్తకాన్ని ఏపీఆర్సీ చైర్మన్ జస్టిస్ జి భవానీ ప్రసాద్ తదితరులు ఆవిష్కరించారు. సంతృప్తి స్థాయి చాలా బాగానే ఉంది. లోటుపాట్లు ఉన్నాయి. లోటుపాట్ల గురించి ఏ రకంగా సరి చేయాలనేటువంటి మీద చర్చ కూడా వివరంగానే జరిగింది. కానీ చాలా వ్యవస్థల కన్నా లేదా మొత్తం మీద దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యుత్ సంస్థల కన్నా మన పనితీరు, మన సంస్థల యొక్క పనితీరు మెరుగ్గానే ఉన్నటువంటి విషయం మనకి చాలా సంతృప్తినిచ్చేటువంటి విషయం. పేదలందరికీ గృహ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. తిరుపతి రూరల్ పరిధిలో పేదలందరికీ ఎన్నికల లోపు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ ధర్నా చేశారు. 2019 ఏప్రిల్ లోపు అర్హులైన పేదలందరికీ గృహవసతి కల్పించని క్రమంలో రూరల్ మండలి రెవెన్యూ కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ నాయకులు పెంచలయ్య, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలలో భాగస్వాములు కావాలని వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ నాయకులు కోరారు. తిరుపతి వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో 13వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఇస్కాన్ ఆలయం ముందుగల టీటీడీ మైదానంలో సంక్రాంతి సంబరాలు జరుపుతున్నారు. అంతరించిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాల వారికి అందించడమే లక్ష్యంగా గాలిపటాల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భోగి మంటలు లాంటివి అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని ఇంటికి తీసుకువచ్చినప్పుడు సంతోషంగా స్నేహితులు, బంధువులతో కలిసి గ్రామాలలో జరుపుకునే సంక్రాంతి పండుగ విశేషాలతో పట్టణంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో నగర ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలుగువారు జరుపుకునే పండుగలు మన పూర్వీకులు మనకిచ్చిన సంపదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. టీటీడీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని వివిధ రకాల పోటీలను నిర్వహించారు. తిరుపతిలోని టీటీడీ క్వార్టర్స్ వద్ద గల మైదానంలో టీటీడీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా వివిధ రకాల పోటీలను 4 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ క్రమంలో గురువారం మొదటి రోజున ముగ్గుల పోటీలను నిర్వహించారు. టీటీడీ ఉద్యోగుల కుటుంబాలకు చెందిన స్త్రీలు ఈ రంగవల్లి పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలు 4 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఉద్యోగుల సంఘం సంక్షేమ నాయకులు వెంకటేష్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం దామల చెరువు తోట తిమ్మయ్యగారిపల్లి పంచాయతీలో 6వ విడత జన్మభూమి కార్యక్రమం ఎంపీడీఓ అమర్నాథ్ అధ్యక్షతన ప్రత్యేక అధికారి దొరసానమ్మ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి దొరసానమ్మ మాట్లాడుతూ జనవరి 2వ తేదీ నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6వ విడత జన్మభూమి కార్యక్రమంలో 10వ తేదీ వరకు ప్రజల సహకారంతో సవ్యంగా నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ జన్మభూమి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను తీసుకుని పరిశీలించి వారి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని కోరారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన 2 రోజుల సార్వత్రిక సమ్మె చిత్తూరు జిల్లాలో విజయవంతమైందని కార్మిక సంఘ నాయకులు పేర్కొన్నారు. తిరుపతిలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టీయూసీ నాయకులు మాట్లాడుతూ
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేపడుతున్న కార్మిక వ్యతిరేక విధానాల వలన దేశవ్యాప్త కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె విజయవంతమైందని పేర్కొన్నారు. ముఖ్యంగా కార్మికుల హక్కులను హరించేలా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను సైతం నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల హక్కులను హరించడమే కాక చట్టాలను సైతం మార్చాలని నిర్ణయించడం, కనీస వేతన హక్కుల విధానాన్ని అమలు చేయకపోగా కార్మికులకు విఘాతం కలిగించే నిర్ణయాలు చేపట్టడాన్ని వ్యతిరేకించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కందారపు మురళి, ఏఐటియుసి నాయకులు మురళి, ఐఎన్టీయూసీ నాయకులు రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రం విడుదల సందర్భంగా నగరంలోని సినిమా థియేటర్ల వద్ద కోలాహలం నెలకొంది. రజనీకాంత్ అభిమాన సంఘం నాయకుడు బుల్లెట్ సురేష్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట సినిమా విడుదల సందర్భంగా అభిమానులతో సినిమా థియేటర్ల వద్ద కోలాహలం నెలకొంది. వేకువజాము నుంచే అభిమానులు థియేటర్ వద్ద చేరుకుని డబ్బులతో డాన్సులు చేస్తూ సందడి నెలకొల్పారు. ఈ సందర్భంగా రజనీకాంత్ అభిమానుల సంఘం నేత బుల్లెట్ సురేష్ ఆధ్వర్యంలో స్థానిక ఆనంద్ సినిమా థియేటర్ వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అప్పు మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, రజనీకాంత్ అభిమానులు, బుల్లెట్ సురేష్ అభిమానులు పాల్గొన్నారు. కాదలకు కన్నులేనే ఇప్పుడు என்ன பண்ண போறோம்? ప్రజలందరూ భోగి మంటలను తారు రోడ్డు లేదా సిమెంట్ రోడ్డుపై వేయకూడదని కమిషనర్ విజయరామరాజు కోరారు. తిరుపతి నగరపాలక సంస్థ స్వచ్ఛ సర్వేక్షణ్ 2019లో తిరుపతి నగరాన్ని ప్రథమ స్థానంలో నిలపడానికి కమిషనర్ విజయరామరాజు అనేక ప్రణాళికలు రూపొందించి కార్యాచరణలో పెట్టారు. ఇందులో భాగంగా నగర వీధులను సుందరంగా తీర్చిదిద్దారు. తిరుపతి విశిష్టతను, శుభ్రతను, ఖ్యాతిని ప్రతిబింబించేలా చిత్రాలను వేయించారు. ఇంటింటి చెత్త సేకరణతో చెత్తరహిత నగరంగా చేయడం జరిగింది. జనవరి నెలలోపు స్వచ్ఛ సర్వేక్షణ అధికారులు పరిశీలనలకు రాబోతున్న నేపథ్యంలో తిరుపతి నగర ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా రాబోతున్న భోగి, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని ప్రజలందరూ భోగి మంటలను తారు రోడ్డు లేదా సిమెంట్ రోడ్డుపై వేయకుండా దగ్గర ఉన్న మట్టి ప్రదేశంలో జరుపుకోవాలని, అలా కుదరని ఎడల ఇసుక లేదా మట్టిని రోడ్డుపై వేసి తర్వాత భోగి మంటలను వేసుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు విద్యతో పాటు మానవతా విలువల పట్ల అవగాహన కల్పించేలా విద్యా సంస్థలోని ఉపాధ్యాయులు కృషి చేయాలని తిరుపతి అదనపు జిల్లా జడ్జి రామ్ గోపాల్ అన్నారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఓ ప్రైవేటు స్కూలు వార్షికోత్సవ సభ కార్యక్రమం జరిగింది. అదనపు జిల్లా జడ్జి రామ్ గోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్కూల్ ఎడ్యుకేషన్ స్థాయి నుండే ప్రతి విద్యార్థికి విద్యతో పాటు సామాజిక విలువలు అలవర్చుతూ ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. దేశ భవిష్యత్ స్కూల్ తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని, దీన్ని గుర్తించి విద్యార్థులను సన్మార్గంలో నడిపించి ఉత్తములుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటకిషోర్, శ్రీనివాసులు, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అంత్యక్రితం విద్యార్థుల సాంస్కృతిక కార్యకలాపాలు చూపరులను ఆకట్టుకుంది. మామూలుగా రాబడి ఎవరు చేస్తారు, ఎవరో దాని దోపిడీ చేస్తారు. విద్యార్థులు రాబడి చేస్తే మరి ఎటువంటి చదువు నేర్చుకుంటున్నారో. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న బ్యాంకు పెన్షన్దారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 12వ తేదీన తిరుపతిలో ధర్నా చేస్తున్నట్లు బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ 2002 నుండి పదవి విరమణ చెందిన నాటి నుండి నేటి వరకు పెన్షన్ పరంగా సమస్యలను పరిష్కరించలేదని దొరస్వామి పేర్కొన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు మునిరత్నం కృష్ణ, నాగరాజు, మునికృష్ణ, శర్మ తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఒక 20 డిమాండ్లు ఉన్నాయి. ఇవి డిమాండ్లు కావు, మా హక్కులు, పెన్షన్దారుల యొక్క హక్కులు. ఈ హక్కుల సాధన కోసమే ఈ రోజున వీధులు పడుతున్నాం. పెన్షన్దారుల యొక్క సంఘాలకి, సమాఖ్యలకి, వీటికి ఇది సంఘటిత శక్తి కాదు, రాజకీయ కానీ ఏ విధంగా కానీ మాకు ప్రోత్సాహం లేదు. అయినా కానీ
సంక్రాంతి సందర్భంగా తిరుపతిలో కవి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పద్మావతి కళా సమాజం సంస్థ అధ్యక్షులు దేవరాజులు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి 14వ తేదీన కేటీ రోడ్లో గల ఓరియంటల్ కళాశాలలో కవి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల నగర ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. యువకులలో తెలుగు సాహిత్యం పట్ల అభిరుచిని, వారిలోని అంతర్గత భావాలను వ్యక్తీకరించుటకు సరైన వేదిక ఈ కవి సమ్మేళనం అనే ఉద్దేశంతో దీనిని మేము ఏర్పాటు చేస్తున్నాము. మహా ఉపాధ్యాయ శ్రీ సముద్రాల లక్ష్మీ గారు గౌరవాధ్యక్షులుగాను, డాక్టర్ శైల్ కుమార్ గారు, డాక్టర్ శిలా యజ్ఞం రామమూర్తి గారు మరియు ధ్వని అలంకర విజయ్ కుమార్ గారు మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. గురువారం సాయంత్రానికి 69,740 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 8 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 3 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ కల్పిస్తుంది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 33,250 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 3,076 రూపాయలు. వెండి 1 కేజీ ధర 40,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 42 రూపాయల 80 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు జిల్లాను పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దుతాం. జిల్లా అభివృద్ధిపై నిర్మాణాత్మక చర్యలకు జన్మభూమి మంచి వేదిక. పరిశ్రమల స్థాపనతో జిల్లాను ఆదర్శంగా నిలుపుతాం. కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న. రాష్ట్రంలో విద్యుత్ సంస్థల పనితీరు భేష్. జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించాం. విద్యుత్ వినియోగదారుల సంతృప్తి శాతం పెరిగింది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ జి భవానీ ప్రసాద్. రాష్ట్రంలో పాదయాత్ర ముగించుకొని తిరుపతికు చేరుకున్న వైఎస్ జగన్. ఘనంగా స్వాగతం పలికిన పార్టీ నాయకులు, అభిమానులు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు కాలినడకన చేరుకున్న వైసీపీ అధినేత. మీడియా రంగంలో కృష్ణతేజ ఛానల్ నూతన వరవడిని అనుసరిస్తోంది. మరింతగా ప్రజల ఆదరణ పొందాలని కాంక్షిస్తున్నాం. కృష్ణతేజ క్యాలెండర్ ఆవిష్కరణలో కలెక్టర్ ప్రద్యుమ్న, టీడీపీ నేతలు. భోగి పండుగకు రోడ్లలో మంటలు వేయకండి. దగ్గరలోని మట్టి ప్రదేశాల్లో మంటలు వేసుకోండి. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. కార్పొరేషన్ కమిషనర్ విజయ రామరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.